నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దిలీప్. విక్టరీ వెంకటేష్ నిజంగా వివాదాలకి దూరంగా ఉంటూ ఆయన పని ఆయన చేసుకుంటూ నిజంగా ఆడియన్స్ కి దగ్గరగా ఉంటూ రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్న సినిమాతో మరో రికార్డు బ్రేక్ చేసుకుని 300 crores గ్రాస్ ని క్రాస్ చేసి ఇప్పటి వరకు ఏ హీరో కూడా ఆ లెవెల్కి వెళ్ళలేదు. ఆ లెవెల్కి వెళ్ళారు విక్టరీ వెంకటేష్ గారు. సో అటువంటి కాంట్రవర్సీలకి తావు లేకుండా ఎవరిని విమర్శించకుండా ఆయన పని ఆయన చేసుకున్న వెంకటేష్ ఈ మధ్య కాలంలో ఒక తమిళ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. సాధారణంగా అనుకుంటాం మనం ఒక సినిమా ప్రపంచం అంట వాళ్ళకి రంగుల ప్రపంచం ఉంటును, వాళ్ళకి స్టేటస్ ఇంకోలా ఉంటును, వాళ్ళు తిరిగే కార్లు కానీ వాళ్ళు గడిపే విలాసాలు కానీ వాళ్ళు అనుసరించే విధానం కానీ నెక్స్ట్ వాళ్ళు ఉండే లోకం విచిత్రంగా ఉంటుందని మనం అనుకుంటాం. కానీ సినిమా సెలబ్రిటీలు కూడా సాదా సీదా మనుషులు ఏదైతే చివరి క్షణంలో దైవపరంగా ఆధ్యాత్మికంగా ఎలా వెళ్ళిపోతారో నేను కూడా అంటే సాదా సీదా మనుషులు ఎలా వెళ్తారో సినిమా వాళ్ళు కూడా కొంతమంది వెళ్తున్నారు. అందులో విక్టరీ వెంకటేష్ గారు ఉన్నారు. విక్టరీ వెంకటేష్ గారు చాలా సార్లు చెప్పారు, నాకు రజనీకాంత్ గారు ఆదర్శం మూర్తి, ఆయనే నాకు ఒక స్ఫూర్తి. ఎందుకంటే నేను ఈ సినిమా ఫీల్డ్ లోకి వచ్చి దగ్గరగా 4 దశాబ్దాలు అవుతున్నా సరే స్టిల్ రజనీకాంత్ గారు ఎప్పట్లో అయితే ఏదైతే మాట్లాడారో నేను అది అనుసరిస్తూ తూచా తప్పకుండా ఆయన్ని పాటిస్తా అని చెప్పుకుని వచ్చారు విక్టరీ వెంకటేష్ గారు. సరే ఈ క్రమంలో అసలు విక్టరీ వెంకటేష్ గారు ఏమన్నారు మీకు ఒక వీడియో ప్లే చేస్తా. వీడియో ప్లే చేసిన తర్వాత మనం ఈ వీడియో గురించి డిస్కస్ చేద్దాం. తమిళ ఛానల్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంకటేష్ గారు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. Even I was little at the time of Babaji, also a lot of influence on me in life. So we shared some experience. Parvamsi Yogananda. But I remember one thing he said. Even I remember when I got the films, he said a very good thing. ఈయన ఏం చెప్తారంటే సినిమాల్లో నేను వచ్చిన కొత్తలో అసలు మనం సినిమా పోస్టర్ గురించి కానీ సినిమా స్టోరీ గురించి కానీ సినిమా కలెక్షన్ గురించి కానీ సినిమా హిట్ గురించి కానీ మనం పట్టించుకోకూడదు, మన పని మనం చేసుకుంటూ పోవాలి, అవన్నీ దైవ నిర్ణయానికి వదిలేయాలని రజనీకాంత్ గారు నాకు గతంలో ఎన్నోసార్లు చెప్పారు. నేను అదే క్రమంలో ఇప్పటివరకు స్టిల్ నేను పాటించుకుంటూ వస్తున్నానని విక్టరీ వెంకటేష్ గారు చెప్పడం అయితే జరుగుతున్నాం. When you come out of your house, இப்படி அப்படி பாக்குறது போஸ்டர் இருக்கா, பேனர் இருக்கா, అంటే ఈయన ఏం చెప్తారంటే నిమిత్తంగా ఉండాలి. అంటే సక్సెస్ వచ్చింది కదా అని ఆనందపడిపోకూడదు, ఫెయిల్ అయిపోయాం కదా అని బాధపడకూడదు. మనకు అన్నిటికీ అతీతంగా మనం నిమిత్తంగా మాత్రంగా ఉంటేనే లైఫ్ ని కనుక లీడ్ చేయగలుగుతాం. నెక్స్ట్ రేపొద్దున ఏమన్నా విపత్కర పరిస్థితులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం. అంటే నేనెవరు అనే ఒక ప్రశ్న మీరు వేసుకోవాలని రజనీకాంత్ గారు గతంలో చెప్పారని విక్టరీ వెంకటేష్ గారు చెప్పడం అయితే జరుగుతున్నాం. చాలా మంది చెప్పి వినేస్తూ ఉంటారు, కానీ ఆయన చెప్పింది నేను వినడం కాదు ఆచరించడం కాదు పాటించడం కాదు దాన్ని తన్మయత్వం పొందానని ఇలా చెప్పుకుంటూ వస్తున్నాను. నిజంగా అదే కదండి, మనం ఎంత స్టేజ్కి వెళ్ళినా ఎంత పొజిషన్కి వెళ్ళినా ఎంత సంపాదించినా మనకి మనశ్శాంతి అనేది లేకపోతే బూడిదలో పోసిన పన్నీర్ ఇదంతా. సో మనం ఎప్పుడైతే ఆధ్యాత్మికం వైపు వెళ్తూ ఉంటామో సో అప్పుడు నేనెవరని అనుకుంటామో మనలో మనమే భగవంతుడు ధ్యానంలో ధ్యానిస్తూ ఉంటామో అంటే మనం ఎక్కడో దేవుడి కోసం వెతుక్కోకలేదు, దేవుడు అనేవాడు మనలో ఉన్నాడు, మనం కరెక్ట్ గా ఆచరిస్తే మనమే దేవుడు అవ్వచ్చని రజనీకాంత్ గారు నాకు చాలా సార్లు తెలిపారని ఆయన విక్టరీ వెంకటేష్ గారు కలపడం అయితే జరిగింది. మనందరికీ తెలుసు రజనీకాంత్ గారు ఇప్పటికీ కొన్ని మూవీస్ చేస్తున్నారు. ఆయన ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా ఏమున్నా ప్రతి సంవత్సరం కొన్ని నెలల పాటు హిమాలయాలకు వెళ్ళి అక్కడికి వెళ్ళి గడుపుతూ ఉంటారు రజనీకాంత్ గారు. ఆ విషయం కూడా మనకు తెలుసు. సో ఎవరైతే రమణ మహర్షి ఉన్నారో ఆ రమణ మహర్షిని నేను ఎక్కువ ఆచరిస్తాను, ఆయన బుక్స్ అవుతాను, ఆయన స్టోరీస్ అవుతాను, ఆయనలా ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, ఆయన వే విధానాన్ని ఎలా ఫాలో అవ్వాలని విక్టరీ వెంకటేష్ గారు అయితే చెప్పుకుంటూ వస్తున్నారు. Don't get benefit from all this. Our family people, generally, he's so fortunate. I mean, to come from the general they have the and him going through all the path
and being influenced to so many from Babaji, సో ఇప్పుడు చెప్తున్నారు రజనీకాంత్ గారు అవతార్ బాబాజీ గారిని కలుస్తూ ఉంటారు, అక్కడ చూశారు, ఆయన చెప్పిన పాటిస్తున్నారు, ధ్యానిస్తున్నారు. నెక్స్ట్ ఇలానే కాదు, ఎంతో మంది సిద్ధులు, యోగులు, ఋషులు కూడా ఉన్నారు. సో వాళ్ళందరినీ తెలుసుకుని మనం కూడా ఆచరిస్తే మనం కూడా ప్రశాంతత, సుఖం, నెక్స్ట్ వీటన్నిటితో పాటు వైరాగ్యం, మోక్షం కూడా పొందవచ్చని విక్టరీ వెంకటేష్ గారు చెప్పడం అయితే జరిగింది. చూడండి, ఒక విషయం చెప్తాను. ఒక సెలబ్రిటీ, ఒక మంచి స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి కామెంట్స్ చేయడం అంటే చూసుకోండి ఎంత డౌన్ టు ఎర్త్ ఉన్నారు. ఇంత ఉద్యోగం, ఇంత ప్రమోషన్, ఇంత డబ్బు, ఇంత ఆస్తో, ఇంత బంగారం, ఇంత పదవో, ఇంత అధికారం వచ్చిన తర్వాత ఇంకా మాకంటూ లేవని విర్రవీగుతూ ఉంటారు. అలాంటి వ్యక్తులు, ఇలాంటి వ్యక్తులను చూసి నేర్చుకోండి. అసలు మనం ఎవరో ఏంటని చూసుకుంటే మనకు తెలుస్తుంది, మనకు అర్థం అవుతుంది. కానీ మనం అన్ని వదిలేసి ఈ ప్రపంచం నాదే, అధికారం నాదే వెళుతామంటే భగవంతుడు పైన ఒకటి కొడతాడు, మనం కింద సెట్ అవుతాం. సో అలా పోకుండా నిజంగా మనం దైవికం వైపు వెళ్ళిపోతే అన్ని కలిసి వస్తాయి. నెక్స్ట్ మోక్షం వైపు కూడా వెళ్ళొచ్చు. ముందు మెయిన్ ఏంటంటే ప్రశాంతత, జ్ఞానంలోకి మనం అయితే చేసుకోవచ్చండి విక్టరీ వెంకటేష్ గారు తెలపడం అయితే జరుగుతుంది. చూడండి. మొత్తానికి విక్టరీ వెంకటేష్ గారు అయితే క్లియర్ కట్ గా అయితే తెలిపారు. రజనీకాంత్ ఏదైతే ఆచరిస్తారో, ఏవైతే చెప్పారో నేను అదే చేస్తూ ఉంటాను, పాటిస్తూ ఉంటానని విక్టరీ వెంకటేష్ గారు తెలిపారు. కానీ విక్టరీ వెంకటేష్ గారు చూడండి, అటు సినిమాలు చేసుకుంటూ, అటు పర్సనల్ లైఫ్ కూడా ఆయన మంచి కేటాయిస్తూ, వీటన్నిటితో పాటు ఒక దైవికంగా కూడా ఆయన చేసుకుంటూ ఉంటున్నాడంటే చూడండి, నిజంగా ఒక ప్రౌడ్ ఫీలింగ్ అనిపించుకోవాలి. అంటే మీరు అడగచ్చు, అందరు హీరోలు ఉన్నారు కదా ఏంటని. అందరు హీరోలు వేరు, హీరోలు కూడా హీరోకి ఫ్యాన్ అయ్యేలాగా వెంకటేష్ తన నటనని చాలా అంటే చాలా మనందరికీ అలరించారు. తెలుసు, ఫ్యామిలీ మూవీస్ కేర్ ఆఫ్ అడ్రస్ విక్టరీ వెంకటేష్ మనకు కూడా తెలుసు. సంక్రాంతికి వస్తున్న మూవీతో ఆయన ఇంకా ప్రూవ్ చేసుకుని మనందరికి దగ్గర అయ్యాడు. కలెక్షన్ విషయంలో కూడా భయంకరంగా కొట్టారు. నెక్స్ట్ వీటన్నిటితో పాటు ఆధ్యాత్మికంగా కూడా ఆయన చాలా అంటే చాలా దగ్గరగా ఉంటూ చేసుకుంటున్నానని తమిళ ఛానల్లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం అయితే జరిగింది. సో ఆడియన్స్ అండ్ గైస్ చూడండి, విక్టరీ వెంకటేష్ గారు రజనీకాంత్ గారి మీద ఏదైతే చెప్పారో ఆయన పంచుకున్నారు. మీకేమనిపించింది? నిజంగా ఒక మనిషి అనేవాడు ఇలా ఆచరించచ్చా, చెయ్యొచ్చా, వెళ్ళొచ్చా అనేది ఈయన తెలిపారు. మీకేమనిపించింది? మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మాక్సిమం వీడియో లైక్, షేర్, కామెంట్ చేసి మీ వాట్సాప్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను మీ దిలీప్, చూస్తున్నాను వచ్చాను.